లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే ఓ పెద్ద పెద్ద పనులేం చేయనక్కర్లేదు. రెండే రెండు పనులు చేయండి, లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ మాట నచ్చనోడితో మౌనంగా ఉండు, నువ్వంటే గిట్టనోడితో దూరంగా ఉండు. ఈ రెండు గనక నువ్వు పాటిస్తే మనశ్శాంతి నీ వశమవుతుంది, జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి సరైన నిర్ణయాలు తీసుకొని జీవితంలో పైకి రావడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. గుర్తుపెట్టుకో, పెళ్ళైన వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలి అనిపిస్తుంది, ఒంటరిగా ఉన్న వాళ్ళకి ప్రేమ కావాలనిపిస్తుంది, విడిపోయిన వాళ్ళకి కలిసి ఉండాలి అనిపిస్తుంది, కలిసి ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ప్రేమ కావాలి అనిపిస్తుంది, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తే బాగుండు అనిపిస్తుంది, డబ్బున్న వాళ్ళకి ఫేమస్ కాకుండా అందరిలా జీవించాలి అనిపిస్తుంది, ఫేమస్ అయిన వాళ్ళకి మామూలుగా ఉండాలి అనిపిస్తుంది, మామూలుగా ఉన్న వాళ్ళకి ఫేమస్ అవ్వాలి అనిపిస్తుంది. ఒక్క మాట చెప్పనా, ఇక్కడ ఎవ్వరూ పరిపూర్ణులు కాదు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటే అదే జీవితం. లేని దాన్ని ఊహించుకుంటూ భవిష్యత్తు గురించి అతిగా ఆలోచిస్తూ ఉన్న జీవితాన్ని చెడగొట్టుకోమాకు. అమ్మాయిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ అపార్థం చేసుకోకండి. తన జీవితంలో జరిగిన ప్రతి విషయం మీతో చెప్తుంది అంటే ఆ బాధలన్నింటినీ మీరు తీరుస్తారు అని కాదు. నేనున్నాను, ఏం కాదు అని భరోసా ఇస్తారు అని. మీరు అలా చెప్తే తనకి ధైర్యం వస్తుంది, జీవితంలో ఏదైనా సాధించగలుగుతుంది. ప్రతి విషయం మీతో చెప్తుంది అంటే తనకి మీరంటే ఎంత ఇష్టమో, మీకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో గ్రహించండి. అంతేగాని ఆ విషయాలన్నీ తెలుసుకొని తనని చులకనగా చేసి మాట్లాడకండి. లైఫ్లో సక్సెస్ అంటే సంపాదించడమే కాదు, సరైన పార్ట్నర్ని పొందడం కూడా. నువ్వు జీవితంలో లక్షలు కోట్లు సంపాదించవచ్చు, బిల్డింగులు బంగ్లాలు కొని నీ పేరు మీద రిజిస్టర్ చేయించుకోవచ్చు, సమాజంలో అందరి చేత అరే ఈడు గొప్పోడ్రా అని చెప్పించుకోనవచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నీ మేలు కోరి, నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం నిన్ను సపోర్ట్ చేసే ఒక వ్యక్తి లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. ఒక్క మాట చెప్పనా బ్రదర్, బాధలో ఉన్నప్పుడు నీ భుజం తట్టేవాళ్ళు, సక్సెస్ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు నలుగురు లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా వృధాని. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ రోజు నుంచైనా నా అనుకునే వాళ్ళని కనీసం ఒక నలుగురిని సంపాదించు. ఒంటరిగా పుట్టి కలిసిపోవాలి అనుకునే ఏకైక బంధం ఒక భార్యాభర్తల బంధమేనేమో. ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్న బంధాలన్నింటిలో కల్లా రక్త సంబంధం మొదటిదైతే రెండవ సంబంధం భార్యాభర్తల సంబంధం. ఇది ఎంతో అమూల్యమైనది. ఎందుకు అంటే కష్టాల్లోనూ, ఇష్టాల్లోనూ, బాధల్లోనూ, సంతోషాల్లోనూ కలిసిమెలిసి ఉంటూ చివరికి చనిపోయేటప్పుడు కూడా కలిసిపోవాలనే కోరుకుంటుంది ఆ బంధం. అలాంటి బంధాన్ని చిన్న చిన్న గొడవలకి అత్తమామలు వేధిస్తున్నారు అని, ఆడబిడ్డ పెత్తనం చేస్తుంది అని, మొగుడు మాట వింటలేదని ఇంకొకరి మీద అనుమానపడుతూ ఎంతో విలువైన బంధాన్ని దూరం చేసుకోకండి. మనుషుల్ని నమ్మాలి అంటేనే భయంగా ఉంది. మోసం చేస్తారని కాదు, క్షణానికి ఒకలా మారుతున్నారు. నా దగ్గర ఉన్నప్పుడు నాలా, మీ దగ్గర ఉన్నప్పుడు మీలా, వాళ్ళకి అవసరం ఉంటే ఇంకోలా. ఇలాంటి మనుషులని, మాటకోసారి వేషాలు మార్చే మనుషుల్ని నమ్మాలి అన్నా, వాళ్ళతో ఉండాలి అన్నా చాలా భయంగా ఉంది. వాళ్ళ అవసరం తీరేదాకా మనతో భజన చేస్తారు, అవసరం తీరిన తర్వాత మనం ఎవరమో కూడా తెలియనట్టుగా వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళతో నేనైనా మీరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది. ఎన్ని డబ్బులు పెట్టినా దొరకని ఆస్తి అంటే ఏంటో తెలుసా? మనల్ని మనలా గౌరవించే, ప్రేమించే ఆడది దొరకటం. అలాంటి వాళ్ళు దొరికితే మనం అదృష్టవంతులమే. అసలు ఎవడు చెప్పారు బ్రో
అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అని. భార్య కూడా కడుపే చూస్తుంది బ్రో. మనల్ని అమ్మ తర్వాత కాదు, అంతకంటే ఎక్కువగా ప్రేమించేది భార్య మాత్రమే. దయచేసి భార్య విలువను తెలుసుకోండి, తనని గౌరవించండి, తన ఇష్టాయిష్టాలని తీర్చండి. మీకు ఇష్టమైన వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నొప్పి ముఖ్యమైతే వ్యక్తిని మర్చిపోండి, వ్యక్తి ముఖ్యమైతే నొప్పిని మర్చిపోండి. ఒక్క మాట చెప్పనా, బంధం కావాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న నొప్పులు పడటం, భరించడం తప్పేం కాదు. ఎందుకు అంటే ఒక బంధం నిలబడాలి అంటే చిన్న నొప్పులైనా ఒక అడుగు కిందకు దిగటమైనా తప్పు లేదు. కానీ ప్రతిసారి నువ్వే దిగటం మాత్రం చాలా తప్పు. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న తగాదలకి దూరం అవుతున్న భార్యాభర్తలందరికీ ఒక చిన్న మాట చెప్తా. నిన్ను ప్రేమించే వాళ్ళు నీ మీద కోప్పడితే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి, కానీ ద్వేషంతో ఉంటే దూరం అయ్యేది ఆ మనిషి మాత్రమే కాదు, జీవితం కూడా. కలిసి ఉండాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న తగాదలు, చిన్న చిన్న గొడవలు, వాటన్నిటినీ సర్దుకొని సహనంతో ముందుకు వెళ్తే మీ జీవితాలే బాగుంటాయి. ఈ రీలు ద్వారా నమ్మలేని నిజాలు కొన్ని చెప్తా. ఒక సర్వే ప్రకారం 25% లవ్ మ్యారేజెస్ మాత్రమే కలిసి ఉంటున్నాయి. మిగిలిన 75% లవ్ మ్యారేజెస్ విడాకులకి దారితీస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఒక ప్రేమ నిజమైన ప్రేమగా మారటానికి కనీసం 4 నెలలు పడుతుంది, లేదంటే అది అట్రాక్షన్గానే మిగిలిపోతుంది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉండే అబ్బాయిలు మాత్రమే లవ్లో బ్రేకప్ అయితే ఎక్కువగా బాధపడిపోతారు, మిగిలిన వాళ్ళు అంతగా కాదు. అంతేకాకుండా ప్రేమలో చీటింగ్ చేసే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సంసారం మంచం దగ్గర, గొడవ గడప దగ్గర ఆగినప్పుడే ఆడది రోడ్డు మీదకు రాకుండా ఉంటుంది. అలా జరగకపోతే కుటుంబ పరువంతా రోడ్డు మీద పడుతుంది. ఒక్క మాట చెప్పనా, మన ఇంట్లో ఎన్ని తగాదలున్నా, ఎన్ని గొడవలున్నా దయచేసి వాటిని గడప అవతలే ఉంచండి. ఒక్కసారి బయటికి వచ్చాయి అంటే మీ విలువతో పాటు మీ కుటుంబ గౌరవం కూడా పోతుంది. అంతేకాకుండా ప్రతి పనికి మాలిన వాడు వచ్చి సలహాలు ఇవ్వడం మొదలు పెడతాడు. అవసరమా మనకి? పైకి కనిపించే అందంగా ఇక్కడ ఎవరి జీవితాలు ఉండవు. చదువుకునేవాడికి ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఉన్నవాడికి వర్క్ ప్రెషరు. పెళ్లి చేసుకుందామంటే పిల్లలు దొరక్క ఇంకొక బాధ. పెళ్లి చేసుకున్న వాళ్ళేమో విడాకుల పేరుతో విడిపోతున్న జంటలు. డబ్బున్నోడికి మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి ఉన్నోడికి డబ్బు ఉండదు. అరే, ఇంత చదువుకొని ఇంత చేసి అమ్మా నాన్నలకి ఏమీ చేయలేకపోతున్నానని ఒకడు బాధపడుతుంటాడు. ఇంకొకడేమో పెళ్ళాం మాటలు విని అమ్మా నాన్నని దూరంగా పెట్టాలనుకుంటాడు. అదే ఆలోచనలో తటపడాయిస్తూ ఉంటాడు. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా మనసులో బాధపడుతూనే ఉంటారు. కానీ పైకి మాత్రం ఆనందంగా ఉన్నట్టు నటిస్తారు. ఒక్క మాట చెప్పనా బ్రదర్, ఆనందమైనా బాగైనా నువ్వు ఆలోచించే తీరులోనే ఉంది. ఉన్న దాంట్లోనే తృప్తి పడితే అదే ఆనందం.